దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 24వ వచనం. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటూ తోచకయుండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నలారా, పెద్దలారా, ఆత్మీయులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, అనుదిన వీక్షకులారా, అప్పుడప్పుడు వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి వీక్షకులైన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు ప్రభు కృపను బట్టి 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి, కొనసాగుతున్నాయి. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. యోహాను సువార్త 3 సంవత్సరాలు మనం ధ్యానించుకున్నాం. తర్వాత అపోస్తుల కార్యములోకి వచ్చాం. అపోస్తుల కార్యముల్లో ఇంచుమించు 6 నెలలుగా మనం అపోస్తుల కార్యములు ధ్యానిస్తూ ఉన్నాం. అనగా ఇంచుమించు 180 ప్రసంగాలు అపోస్తుల కార్యం నుంచి వినడం జరిగింది. మొదటి 5 అధ్యాయాల్లో 5వ అధ్యాయం నుంచి ఇంచుమించు 46 వచనాలు ఉన్నటువంటి అధ్యాయంలో నుంచి 42 వచనాలు ఉన్నటువంటి అధ్యాయంలో నుంచి ఇంచుమించు 42 ప్రసంగాలు చేసిన తర్వాత, అనగా ఇంకో 4 ప్రసంగాల తర్వాత అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలోకి వెళ్తాం. తర్వాత 7వ అధ్యాయంలోకి వెళ్తాం. 7వ అధ్యాయాన్ని మనం ఒక నెలంతా కవర్ చేసుకుందాం. తర్వాత 8వ అధ్యాయంలోకి అలాగే మెల్లగా 28 అధ్యాయాలు ఉన్నాయి. కొద్దిగా స్పీడ్గా స్టార్టింగ్లో మనం కొద్దిగా స్లోగా లాగాం. తర్వాత రాను కొద్దిగా స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఈ విషయాలని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మనము ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్న మనము దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. దేవుని వాక్యం మన కోసం రాయబడింది. అపోస్తుల కార్యముల చరిత్ర నిన్న మొన్న జరిగింది కాదు. అపోస్తుల కార్యముల చరిత్ర నిన్న మొన్న రాయబడింది కాదు. ఇది ఇంచుమించు 1970 సంవత్సరాల క్రితం రాయబడిన స్టోరీ. అంటే వన్స్ అగైన్ లాంగ్ అగో అని చెప్పబడినటువంటి స్టోరీస్ అన్నమాట ఇవన్నీ. స్టోరీస్ అంటే కట్టుకథలు అనే ఉద్దేశంతో కాదు, జరిగినటువంటి ఇన్సిడెంట్స్. షేర్ యువర్ స్టోరీ, టెల్ యువర్ స్టోరీ అని అమెరికా వాళ్ళు ఇంగ్లీష్లో అన్నప్పుడు, అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం వాళ్ళు మాట్లాడితే దాని అర్థం నీ స్టోరీ చెప్పమని కాదు, నీ సాక్ష్యాన్ని చెప్పమని. స్టోరీ అంటే ఇట్స్ ఎ టెస్టిమనీ. దీస్ ఆర్ ద టెస్టిమనీస్ ఆఫ్ అపోజల్స్ ఆర్ ద స్టోరీస్ ఆఫ్ ద అపోజల్స్. పేతురు, యోహాను, పౌలు, వీళ్ళ కొంతమంది అపోస్తుల యొక్క 3-4 అపోస్తుల యొక్క మెయిన్ కార్యాలు, అపోస్తుల కార్యాలు, అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు అని మనం దీని గురించి ఆలోచించాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో విధేయులు ఎవరు? అందరు విధేయులు కాదు, అవిధేయులు కూడా ఉన్నారు. అందరికీ విధేయత లేదు. విధేయతను నటిస్తున్నారు కొంతమంది, నక్క వినయాలు ప్రదర్శిస్తుంటారు కొంతమంది, అతిభక్తి ప్రదర్శిస్తుంటారు. కానీ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచూ ఉండిరి. ఏదో ఫార్మాలిటీగా 2 మాటలు బోధించేసి వెళ్ళిపోయారని కాదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారని కాదు. నిన్న రాత్రి జైల్లో ఉండి మాకు నిద్ర సరిగా పట్టలేదండి. ఇంట్లో అయితే సుఖంగా పడుకునేవాళ్ళం, జైల్లో ఎక్కడ సుఖంగా పడుకుంటాం? దోమల మధ్యలో లేకపోతే చెమట మధ్యలో ఇబ్బంది పడ్డాం. కాబట్టి తెల్లవారుజామున లేవడం పెట్టి రాత్రి అంతా నిద్ర లేదు. రాత్రంతా నిద్ర లేనప్పుడు తెల్లవారుజాము సమయంలో కొన్నిసార్లు వాతావరణ క్లైమేట్లో కూడా కాస్త మార్పు జరిగినప్పుడు మనం బాగా నిద్రపట్టే టైం. ఆ నిద్రపట్టే టైంలో కూడా వాళ్ళు పనిలో ఉన్నారు. ప్రజల్లో అనేకులు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని కాదు, తెల్లవారుజామున వాళ్ళు ప్రార్థనలో గడిపారని కాదు, తెల్లవారుజామున వాళ్ళు ప్రభు పనిలో ఉన్నారు, దేవాలయానికి వస్తున్నారు.
ప్రజలు కూడా మెలకుగా ఉండి, మేము అనేక దినాలు ప్రయాణం చేసి దేవాలయం దగ్గరకు వచ్చాం. దేవాలయములో ఉన్నప్పుడు మ్యాక్సిమం దేవాలయపు రీసోర్సెస్ని ఉపయోగించుకోవాలి. దేవాలయములో ఉన్నటువంటి ఆత్మీయ వనరుల్ని వినియోగించుకోవాలి అన్నట్టుగా దేవుని వాక్యం వినడం కోసం యేసు దగ్గరికి వచ్చారు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో. అంతేకాకుండా అపోస్తలుల దగ్గరికి వచ్చారని. యేసు దగ్గరికి ఇంచుమించు 1-2 సంవత్సరాల క్రితం వచ్చారు. యేసు యొక్క అనుచరులు అనబడిన వాళ్ళు, యేసు యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు, యేసు యొక్క ఆత్మ చేత నింపబడ్డ వాళ్ళు అని ఎంచబడిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తున్నారు. మీ గురువుగారి దగ్గరికి వచ్చాం, మీ దగ్గరికి వస్తాం. మీ గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నాం, మేము మీ దగ్గర నుంచి నేర్చుకుంటాం. మీ గురువుగారి దగ్గర శిష్యత్వం చేశాం, మేము మీ దగ్గర శిష్యత్వం చేస్తాం అన్నట్టుగా ప్రజలు వచ్చారు. పండగ సందర్భం కావచ్చు. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో అంటే అక్కడే పండగ కనిపించడం లేదు. 2వ అధ్యాయం అంటే పండగ కనిపించింది. అనగా పండగ అయిపోయి ఎక్కువ రోజులు కాకముందే మరో పండగ కొరకు సిద్ధపడుతూ ఉండగా, అనగా ప్రతిదినం జరిగేటువంటి బలి, నైవేద్య, ధూప కార్యక్రమాలని యథాతథిగా దేవాలయంలో జరుగుతున్నప్పుడు ఆ దేవాలయపు తెర ఎవరు ఊహించని విధంగా చింపబడినప్పుడు, ఎవరు చించింది కాదు, ఎవరు చించారు దాని మీద శాస్త్రీయ పరిశోధన చేసినా అది ఒక మిస్టరీగా మిగిలిపోతుంది. అది కరెక్ట్గా సిలువ మరణంలో యేసు ప్రభు చనిపోతున్న సమయాన్ని ఎందుకు జరిగింది, అదొక మిస్టరీ. బైబిల్లో చాలా మిస్టరీస్ ఉన్నాయి. మిస్టరీస్ కొన్నిసార్లు వీడుతాయి, కొన్నిసార్లు వీడకుండా అలాగే మిస్టరీగా ఉండిపోద్ది. మిస్టరీగా హిస్టరీలో మిగిలిపోతుంది. కాబట్టి మిస్టరీ ఏదేమన్నప్పటికీ కూడా మనకు మినిస్ట్రీ ఒకటి ఉంది. మిస్టరీలలో ఉండొచ్చు, కానీ దేవుడు మనకు మినిస్ట్రీ అప్పగించాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. విధేయుల గురించి ఆలోచించాం. అపోస్తులు విధేయులు. వారి ప్రధాన అపోస్తులుడైనటువంటి యేసులాగా వారు విధేయులయ్యారు. ఆయన తండ్రికి ఏ విధంగా విధేయుడయ్యాడో, తండ్రి చిత్తానికి, తండ్రి ప్రణాళికకి ఏ విధంగా విధేయుడయ్యాడో, సిలువ మరణము పొందినంతగా విధేయుడయ్యాడో, అపోస్తులు అదే అడుగుజాడల్లో వాళ్ళు విధేయులయ్యారు. దే వర్ ఫాలోయింగ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ దేర్ లార్డ్, దేర్ అపోజల్, దేర్ హై ప్రీస్ట్ జీసస్ క్రైస్ట్. యేసును మాదిరిగా చేసుకున్నారు. యేసు వాళ్ళ పాదిరి, యేసు వాళ్ళకు మాదిరి. స్తోత్రం. విధేయులు అంటున్నప్పుడు 4 విషయాలు ఆలోచించాం. వాళ్ళు 4 విషయాల్లో విధేయులుగా కనిపించారని చెప్పుకున్నాం. 1, యేసు మాదిరికి వాళ్ళు విధేయులయ్యారు. 2వది, వారు యేసు మాటలకు విధేయులయ్యారు. 3వది, వారు ఏంజల్, వారికి ప్రత్యక్షమైన, పట్టణపు చెరసాలలో ప్రత్యక్షమైన, పరలోకము నుంచి పంపబడినటువంటి, వాళ్ళు ఉన్నటువంటి ఆ సెల్లులో ప్రత్యక్షమైనటువంటి, వాళ్ళు ఉన్నట్టు కారాగారములో ప్రత్యక్షమైనటువంటి, సింహాల గుహలోకి దిగి వచ్చినటువంటి దేవదూతలాగా, అగ్నిజ్వాలల మధ్యలోకి ఏడంతలుగా చేయబడిన బబులోను అగ్ని, నెబుకద్నెజర్ అగ్నిలోకి దిగి వచ్చినట్లుగా ఏంజల్ వచ్చేసింది అని కాదు, దూత వచ్చింది కాదు, దూత వచ్చాడు. దూత అంటున్నప్పుడు న్యూట్రల్ జెండర్ కాదు, ఫెమినైన్ జెండర్ కాదు, ఆయన మ్యాస్కులైన్ జెండర్. అనగా దేవదూత అనే దానికి పుంలింగం వాడాలి, స్త్రీలింగం వాడకూడదు, లేదా నపుంసకపు లింగాన్ని వాడకూడదు. దేవదూత వచ్చాడు, సరే. ఆయన దేవాలయంలో ప్రత్యక్షమాడు. హీ అపియర్డ్ ఇన్ ద టెంపుల్, హీ అపియర్డ్ ఇన్ ద ప్రిజన్. దేవుని స్తోత్రం. అనగా యెరూషలేములో ఒక దేవాలయం ఉంది, అదే సమయంలో ఒక చెరసాల కూడా ఉంది. అనగా దేవాలయం, పెద్ద దేవాలయం ఉన్నప్పటికీ ఒక చిన్న చెరసాల ఉండిండొచ్చు. చిన్నదంటే మరీ చిన్నదని కాదు. అనగా మతము ఉన్నప్పటికీ కూడా మతము మానవత్వాన్ని పెద్ద ప్రభావం చూపించలేకపోయింది. మానవత్వం మీద తన ఇన్ఫ్లుయెన్స్ చూపించలేకపోయింది. అక్కడ ఒక చెరసాల ఉంది అంటే దాని అర్థం మతము యొక్క బలహీనత, మతము యొక్క ప్రభావ రాహిత్యాన్ని మనం చూడగలం. గమనించండి.
మతం ఉంది అనుకున్నప్పుడు అక్కడ జైలు అవసరం లేదు, పనిష్మెంట్ అవసరం లేదు. జనులందరూ నీతిగా నడుస్తున్నప్పుడు చెరసాల యొక్క అవసరత లేదు. జనులందరూ కొన్ని నియమాలకి, బేసిక్ ప్రాథమిక నియమాలకి కట్టుబడి ఉన్నట్లయితే ఇక ప్రత్యేకమైన చట్టాలు అవసరం లేదు. కానీ గమనించాల్సిన విషయం, ఇన్ దట్ స్మాల్ టౌన్, ఇన్ ద స్మాల్ సిటీ, ఆ జెరూసలేములో, మన నెల్లూరు నగరంలో హాళ్ళు ఉన్నాయి, హోటళ్ళు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి. హాళ్ళు ఉన్నాయి, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. హోటల్స్ ఉన్నాయి, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. తింటున్నారు, ఎంజాయ్ చేసి, చూస్తున్నారు, ఎంజాయ్ చేశారు కనుక అనుభవిస్తున్నారు హాస్పిటల్స్లో. ఎన్ని హాస్పిటల్స్ చూడండి. ఇంచుమించు ప్రతి పట్టణంలో హాస్పిటల్స్ అన్నీ ఒక చోట ఉండే ఒక ఏరియా ఉంటుంది. నెల్లూరులో మన పొగతోటలోను, బృందావనంలోను మొత్తం హాస్పిటల్స్, రకరకాల హాస్పిటల్స్. ఆ వీధులు గుండా తిరుగుతున్నప్పుడు నా నగరంలో, ఈ సింహపురి నగరంలో ఇంతమంది రోగులు ఉన్నారా? ఇంతమంది జనులకు స్వస్థత లేదా? నా నగరం స్వస్థత నొందిన నగరం కాదు, స్వస్థత లేని నగరం. అవర్ టౌన్ నీడ్స్, అవర్ సిటీస్ నీడ్స్, అవర్ స్టేట్ నీడ్స్ హీలింగ్. ఫిజికల్ హీలింగ్ కావాలి. నెల్లూరు నీడ్స్ ఫిజికల్ హీలింగ్, ఆంధ్రప్రదేశ్ నీడ్స్ ఫిజికల్ హీలింగ్. ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హీలింగ్ కూడా కావాలి మనందరికీ. మన ప్రాణాత్మ దేహములకు, బాడీ, మైండ్ అండ్ సోల్ కావాల్సినటువంటి హీలింగ్ కావాలి. హీలింగ్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్ కాదు, అది డిలీట్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏం కాదు, అది అవుట్డేటెడ్ కాదు, అది అప్డేటెడ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు యేసు మాదిరికి విధేయులయ్యారు, యేసు మాటలకి. గ్రేట్ కమిషన్ అని చెప్పబడినటువంటి మార్కు సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పబడినట్టు ఈ రెండింటిని మిక్స్ చేసినటువంటి ఆ కమిషన్లో అంత్యకల్పన అని చెప్పబడినటువంటి, లేకపోతే గొప్ప ఆదేశము అని చెప్పబడినటువంటి దీనికి వాళ్ళు అక్కడ ఆ గ్రేట్ కమిషన్లో గ్రేట్ గాడ్ యొక్క, గ్రేట్ సన్ ఆఫ్ గాడ్ యొక్క మాటలు ఉన్నాయి, ఆయన యొక్క కమాండ్మెంట్స్ ఉన్నాయి. గ్రేట్ కమిషన్ అంటే అది రోమన్ గవర్నమెంట్ యొక్క కమిషన్ కాదు. గ్రేట్ కమిషన్ అంటే జూయిష్ సన్హెద్రిన్ సభ యొక్క కమిషన్ కాదు. అది దట్స్ ఎ కమిషన్ ఆఫ్ గాడ్, దట్స్ ఎ గ్రేట్ కమిషన్. దేవుని స్తోత్రం. మూడవది, దేవదూత మాటకి వాళ్ళు విధేయులయ్యారు. దేవుని స్తోత్రం. నాలుగవది, వారు ఆత్మీయ అనుభవానికి విధేయులేరు. నా తండ్రి వాగ్దానం చేసినది మీరు పొందుకునేంత వరకు మీరు ఎక్కడైనా పొందుకోవచ్చు, దాన్ని నేను చెప్పలేదు. యూ స్టే, యూ టారీ ఇన్ జెరూసలేం. యెరూషలేములోనే ఉండండి, లేదు వెళ్ళిపోండి, మీ ఇష్టం, గలిలయకి వెళ్ళిపోండి, నజరేతుకి వెళ్ళిపోండి, కపెర్నహూముకి వెళ్ళిపోండి. యూ స్టే ఇన్ జెరూసలేం. ఎన్ని రోజుల్లో చెప్పను నేను, కానీ యూ షుడ్ స్టే. 9 రోజులు ఉన్న తర్వాత 10వ రోజు వాళ్ళ ఆత్మానుభవం, తండ్రి వాగ్దానం చేసినటువంటి ప్రామిస్ ఆఫ్ ది ఫాదర్ని వాళ్ళు పొందుకున్నారనే సంగతి మనకు తెలుసు. అనగా మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, వాళ్ళు గతములో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆత్మానుభవం, అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో ఆత్మానుభవం. ఆత్మానుభవం అంటే ఆత్మ నింపుదల అనుభవం, ఆత్మ కుమ్మరింపు అనుభవం, ఆత్మ వరములు పనిచేస్తున్నటువంటి ఆ అనుభవం. తర్వాత 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడటం మనం చూస్తాం. 10వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో, ఇలా వేరు స్థలాల్లో అపోస్తుల కార్యముల్లో ఇవి పరిశుద్ధాత్మ నింపుదల కార్యాలు కావచ్చు, పరిశుద్ధాత్మ నడిపింపు కార్యాలు కావచ్చు, పరిశుద్ధాత్మ వరముల వినియోగ కార్యక్రమాలు కావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఆత్మీయ అనుభవానికి వాళ్ళు విధేయులయ్యారు. దే వర్ ఒబీడియంట్ టు దేర్ పాస్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, ప్రిస్టైన్ స్పిరిచువల్ గ్లోరీ. ప్రాచీన ఆత్మీయ వైభవానికి వాళ్ళు విధేయులయ్యారు.
మనము విధేయులమా అవిధేయులమా? మొదటి ఆదాము చేసింది అవిధేయత, కడపటి ఆదాము విధేయత. మొదటి ఆదాము చేసిన దానికి రివర్స్గా చేశాడు కడపటి ఆదాము. అతడు చేసిన దాని ఫలితంగా వచ్చిన దానికి రిజల్ట్ రివర్స్గా కనిపించింది. అక్కడ పాపం వస్తే ఇక్కడ పరిశుద్ధత వచ్చింది, అక్కడ అవినీతి వస్తే ఇక్కడ నీతి వచ్చింది, అక్కడ శాపం వస్తే ఇక్కడ ఆశీర్వాదం వచ్చింది, అక్కడ మరణం వస్తే ఇక్కడ నిత్య జీవం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి ఈ దినము మనం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 24వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 24. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమౌనో అని వారి విషయమై ఎటు తోచుకొయుండిరి. When the captain of the temple god and leading priests, ప్రధాన యాజకులు అనే మాటకి ఇక్కడ లీడింగ్ నడిపించేటువంటి యాజకులు అని వస్తుంది, ప్రధాన హై ప్రీస్ట్ అని లేదు. When the captain of the temple god and the leading priests heard this report, they heard some report, వాళ్ళకేదో రిపోర్ట్ వచ్చింది. They were perplexed and at a loss over what to make of it. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, తోచని పరిస్థితి. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, మందిరము యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు వాళ్ళు ఏమై ఉంటారా అని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఉన్నారా, చచ్చారా, వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేసుకొని పోయారా, వాళ్ళు ఎవరైనా చంపారా, ఏంటిది, ఎందుకు జరిగింది, ఏంటిదంతా, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, ఏదో సంథింగ్ జరుగుతుంది ఇక్కడ రాయబడిన మాట. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును అనే మాట ఉంది. కానీ 17వ వచనంలో మనం గమనిస్తే ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ, అనగా సద్దూకాయలు తెగవారు లేచి మత్సరంతో నిండుకొని. నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడేమో బహువచనముతో ప్రధాన యాజకులు అనుంది, అక్కడేమో ఏకవచనముతో ప్రధాన యాజకుడు అనుంది. 24వ వచనములో ప్లూరల్ అనగా బహువచనం ఉపయోగించబడింది. 17వ వచనంలో ఏకవచనం సింగులర్ ఉపయోగించబడింది. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఇలా ప్రతి విషయాన్ని మనం కొద్ది జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏదో నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. హీస్ ట్రైంగ్ టు టీచ్ us something. హీస్ ట్రైంగ్ టు కన్విన్స్ us some things. కొన్ని ఆత్మీయ సత్యాలు చెప్పాలని, ఆయన బోధించాలని, తెలియజేయాలని, బయలుపరచాలని ఆశపడుతున్నాడు. మన టైటిల్ పరాజయాలు, ఫెయిల్యూర్స్. ప్రతి జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ని బట్టి కుంగిపోవాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, దేని గురించి కుంగిపోవాల్సిన అవసరం లేదు. మనకు చెప్పబడినట్లుగా ఫెయిల్యూర్స్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ గ్రేట్ విక్టరీస్. గొప్ప విజయాలకు పరాజయాలు అనేది మెట్లు లాంటివి. ఈ మెట్ల మీద ఎక్కి విజయాన్ని మనం సాధిస్తాం. నా ఫెయిల్యూర్, నా పరాజయము అంటే దాని అర్థం ఏంటంటే వాయిదా వేయబడిన నా విజయం అని అర్థం. మై ఫెయిల్యూర్ మీన్స్ ఇట్స్ మై విక్టరీ డిలేడ్. నా విజయము ఆలస్యమైనంతవరకే, నా గెలుపు ఆలస్యమైనంతవరకే, నా సక్సెస్ ఆలస్యమైనంతవరకే. కానీ నేను ఓడిపోలేదు. ఓటమిని అంగీకరించొద్దు. విజయం కోసం ఎదురు చూడండి. క్రీస్తులో విజయం సాధించగలం. వీ హ్యావ్ సక్సెస్, వీ హ్యావ్ విక్టరీ, వీ వుడ్ బి ట్రయంఫెంట్, వీ వుడ్ బి ఓవర్కమింగ్. చూడండి, మనము జయము పొందుతాం, గెలుపు పొందుతాం, గెలుస్తాం, విజయోత్సవం చేస్తాం, విజయోత్సవంతో ఊరేగించబడతాం. స్తోత్రం, హల్లెలూయా. ఇంగ్లీష్లో అందుకనే ఒక పాట ఉంది, వి షల్ ఓవర్కమ్, వి షల్ ఓవర్కమ్, సమ్ డే వి షల్ ఓవర్కమ్. ఈరోజు నేను ఓడిపోయి ఉండొచ్చు, అది శాశ్వతమైన ఓటమే కాదు. నేను గెలుస్తాను. ఐ విల్ రైజ్ అప్,
నా శత్రువా నా మీద అతిశయపడకు, నేను పడినను లేస్తాను. సతాను చెప్పండి, నేను పడినను, నో ప్రాబ్లం. నన్ను లేపడానికి సమర్థుడైన వాడు ఉన్నాడు, నన్ను లేపడానికి నా యజమానుడు రెడీగా ఉన్నాడు. నా గురించి విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు, కానీ మై మాస్టర్ ఈజ్ రెడీ టు స్ట్రెచ్ హిస్ హ్యాండ్స్ టు రైజ్ మీ అప్. స్తోత్రం. మనుషుల మాటల చేత ఎంత విసిగిపోయినాం మనం, మనుషుల మెసేజ్ చేత, సూటిపోటి మాటల చేత. కానీ బట్ అవర్ మాస్టర్ ఈజ్ రెడీ టు స్ట్రెచ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. రా నా కుమారుడా, కమాన్, నో ప్రాబ్లం, కమాన్, వచ్చి. పడ్డావని నువ్వు, పడ్డవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, పడిపోయాం, పడద్రోయపడ్డాం, ఏను వాస్తవాలే. నీతిమంతుడు పడినడు 7 సార్లు లేస్తాడు. విల్ రైజ్ అగైన్ ఫర్ 7 times. 7 times 70 times అయినా వి విల్ రైజ్. ఫినిక్స్ అనేటి పక్షిలాగా మనము కాలి బూడిదైనా కానీ ఆ బూడిదలోంచి మనం లేస్తాం, ఉత్థానం చెందుతాం, పునరుత్థానం చెందుతాం. వి విల్ రైజ్ అప్. మనం ఉద్ధరించబడతాం. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. 4 పరాజయాలు, అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 పరాజయాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 4 failures. మొట్టమొదటి విషయం అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం మరియు 10వ వచనం మనకందరికీ తెలిసిన వాక్య భాగాలే కనుక చదవడం లేదు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవుగా విన్న వారందరికీ మిగులు భయము కలిగెను. 10వ వచనం, వెంటనే ఆమె అనగా వెంటనే సపీరా పేతురు పాదముల యొద్ద పడి, అతని పాదముల యొద్ద అంటే అననీయ పాదముల యొద్ద అని కాదు, అననీయాని పూడ్చిపెట్టేసి అయిపోయింది. అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. స్తోత్రం. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె సరిపోయింది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టి. ద ఫస్ట్ ఫెయిల్యూర్, ఫ్యామిలీ ఫెయిల్యూర్. స్తోత్రం. అనగా కుటుంబ పరాజయం, దంపతుల పరాజయం, అననీయ సపీరాల అపజయం. దాన్ని మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్న మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. రెండో భాగాన్ని నేను మీకు చదువుతాను. ఇది ఏమవునో అని వారి విషయమై, అపోస్తుల విషయమై ఎటు తోచక ఉండిరి. ఇదేమవుతుంది, ఏం జరుగుతుంది, అది ఎక్కడికి తీసుకోబోతుంది? వేర్ దీస్ థింగ్స్ లీడ్ us టు, మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి ఈ విషయాలన్నీ? ఏదో జరగబోతుంది, ఏదో కీడు శంకిస్తుంది, మన మతానికి ఏదో జరుగుతుంది, మన మతం బలహీనమైపోతుంది, మత మార్పిళ్ళు అంటున్నాం కానీ ఏదో సంథింగ్ జరుగుతుంది, ఇన్సైడ్కి ఏదో జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. యూదా మతపు అధికారులు వాళ్ళ యొక్క పరాజయం, ఇట్స్ ఎ రిలీజియస్ ఫెయిల్యూర్. ఒకటి ఫ్యామిలీ ఫెయిల్యూర్ మనం చూస్తున్నాం, రెండోది రిలీజియస్ ఫెయిల్యూర్ మనం చూస్తున్నాం. అనగా మతపరమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ఒక పరాజయాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనం. అనగా కొన్ని రోజుల క్రితం, సమ్ డేస్ అగో, తూదా లేచి ఇంచుమించు 400 మంది 400 people joined with him, with his movement, with his party. 400 మంది. కానీ అపోస్టలిక్ మూమెంట్లో స్టార్టింగే 3000 మంది కలుసుకున్నారు. తర్వాత 5000 మంది కలుసుకున్నారు. మొత్తం 8000 మంది 2 ట్రిప్పులుగా కలుసుకున్నారు. ఇంకా తర్వాత కలుసుకుంటూనే ఉన్నారు. వీళ్ళ తూదా అనేటువంటి వ్యక్తి కన్నా ఒక స్ట్రాంగ్ మూమెంట్ అపోస్టలిక్ మూమెంట్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మూడోది ఇక్కడ ఆలోచిస్తున్నాం. వాడు ఏం చేశాడంటే వాడితో కలుసుకొనిది. దేనికి? వాడు చంపబడెను. ఇట్స్ ఎ సెక్యులర్ మూమెంట్. ఇక్కడ ఒక విప్లవాత్మకమైనటువంటి పరాజయాన్ని మనం చూస్తున్నాం. విజయం కాదు, పరాజయాన్ని మనం చూస్తున్నాం. ఈ మాట చెప్పినప్పుడు అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 38వ వచనాన్ని మీకు చదువుతున్నాను. పేజ్ నంబర్ 125. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4000 మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకొని పోయిన ఐగుప్తీయుడువు నీవు కావా అని అడిగాను. ఒక ఆయన అడుగుతున్నాడు, ఓ పౌల్
బ్రదర్ పాల్, బ్రదర్ సాల్, లేతే చిన్నప్ప, సౌల్ని లేకపోతే పౌల్ని చిన్నప్ప అంటారు క్యాథలిక్లు, కనుక స్మాల్ అనే మీనింగ్ కనుక. పేతుర్ని రాయప్ప అంటున్నారు, స్టోన్ కాబట్టి. సరే, ఇక్కడ చిన్నప్ప లేదు అంటే బ్రదర్ సాల్, బ్రదర్ పాల్, నువ్వెవరివి? అరణ్యానికి తీసుకొని పోయినటువంటి 4,000 మంది మనుషులను తీసుకొని పోయినటువంటి ఒక మూమెంట్ రైజ్ చేసినటువంటి ఈజిప్షియన్వి కదా నువ్వు. నో నో నో, ఐఎమ్ నాట్ ఎన్ ఈజిప్షియన్ అనగా తూదా యొక్క మూమెంట్ అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత జూడాస్ అనేటువంటి వ్యక్తి యొక్క, యూదా ఇస్కరియోతు కాదండి, యూదా ఇస్కరియోతు ఎప్పుడో చచ్చిపోయాడు 1వ అధ్యాయంలోనే, దానికి ముందే. తర్వాత ఈజిప్షియన్ పర్సన్ యొక్క మూమెంట్ అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ మూమెంట్ని పక్కన పెట్టేస్తాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో 1 అననీయ సపీరాల యొక్క పరాజయం, దిస్ ఫ్యామిలీ ఫెయిల్యూర్. 2వది రిలీజియస్ ఫెయిల్యూర్, పొలిటికల్ లీడర్స్, ప్రీస్ట్, టెంపుల్ గాడ్స్, ఇవన్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. వాళ్ళకి ఏం అర్థం కాలేదు, వాళ్ళకి కన్విన్స్ కాలేకపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు, క్లారిటీ లేకుండా పోయింది, వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. 3వది తూదస్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆ పారా రిలీజియస్, లేకపోతే పారామెడికల్ అన్నట్టుగా పారా రిలీజియస్ ఆ మూమెంట్ చూడండి, 400 మంది మనుషులు వారితో కలుసుకొని. తర్వాత 4వ పాయింట్, వాని తర్వాత లేకపోతే వాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మరొకడు వచ్చి జనసంఖ్య దినాల్లో, సెన్సస్ దినాల్లో, జనాభా లెక్కల దినాల్లో గలిలయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను, వాడు కూడా నశించను, వాడికి లోబడిన వారందరూ చెదరిపోయి. ఇట్స్ ఎ పొలిటికల్ మూమెంట్ అనగా పొలిటికల్ ఫెయిల్యూర్ జరిగింది. పొలిటికల్ ఫెయిల్యూర్స్ గురించి చరిత్రలో మనం ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. అననీయ సపీరాల యొక్క ఫ్యామిలీ ఫెయిల్యూర్స్, యూదా మత నాయకుల యొక్క రిలీజియస్ ఫెయిల్యూర్, తర్వాత తూదా యొక్క సెక్యులర్ ఫెయిల్యూర్ లేదా సోషల్ ఫెయిల్యూర్, తర్వాత తూదా యొక్క స్పిరిచువల్ ఫెయిల్యూర్ అని కూడా అనుకోవచ్చు. జూడాస్ యొక్క పొలిటికల్ ఫెయిల్యూర్స్. అనేకమైన ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ అపోస్టలిక్ మూవ్మెంట్ సాధించినటువంటి విజయాన్ని గురించి మనం ఇక్కడ ఆలోచించాం. దేవుని చేత ఏర్పాటు చేయబడినది విజయంలోకి వెళ్తుంది, మనుషుల చేత ఏర్పాటు చేయబడింది పరాజయానికి వెళ్తుంది. కాబట్టి దైవికమైన విజయాలు సాధిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. రేపు ఇదే సమయం ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.